అసలే పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు దొరక్క అబ్బాయిలు అల్లాడుతున్నారు. అందులో బ్రాహ్మణ సామాజికంలో మరింత సమస్య. ఎందుకంటే బ్రాహ్మణ అమ్మాయిలు సంప్రదాయబద్ధంగా పురోహితులు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో లేదా ఏదో ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు ఫస్ట్ ప్రయారిటీ, ప్రైవేట్ ఉద్యోగుల్లో లక్షలు సంపాదించేవాళ్ళు, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ ప్రయారిటీ. ఇలాగా పురోహితులను ఇట్లాంటి వాళ్ళని చేసుకోవట్లేదు. వయసు లేట్ అయిపోతుంది అందువల్లనే. దొరక్క అమ్మాయిలు దొరికారు పెళ్లి చేసుకున్నాం అనుకుంటే, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపురానికి మా మామగారు పంపించట్లేదు అంటూ ఇప్పుడు ఇద్దరు తోడల్లుళ్ళు, ఇద్దరు అమ్మాయిల భర్తలు రోడ్డెక్కి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఏలూరు దగ్గర జరుగుతుంది. పెళ్ళయ్యాక ఇద్దరు కూతుళ్ళని కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళ మీదే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నాడు మా మామ శాడిస్ట్ అంటూ బీకే శ్రీనివాస రామానుజయ్యం గారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు తోడళ్ళు శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చర్చకు కారణమవుతుంది. ఆ అమ్మాయిలో లేకపోతే ఆ మామగారో అసలు నిజమేంటో చెప్తే కానీ అర్థం కాదు.